వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ కంటోన్మెంట్ లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా బొల్లారం పార్క్ లో వాకర్లను కలిసి మాట్లాడారు. కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రచారంలో ప్రజల స్పందన బాగుంటుంది అంటున్న మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం బొల్లారం ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ లో ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి వాకింగ్ ఆరోగ్యం కోసం వస్తున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకు మద్దతు పలికినటువంటి పరిస్థితి. ఒకసారి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ప్రచారం మొత్తం కూడా? మీరు వారం రోజుల నుంచి అంటే అలుపెరగని ప్రచారం అని చెప్పుకోవచ్చు, ఎలా సాగుతుంది? చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ ఏంటంటే ఇక్కడ అందరు పెద్ద మనుషులను కలవడం జరిగింది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ ఆడే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ మన కంటోన్మెంట్ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి చాలా మటుకు ప్రయత్నం చేస్తాను. అందులో ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్ కానీ, బొలారంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కానీ, ఇక్కడ కూడా పార్క్కి అడిషనల్ ల్యాండ్ స్థలం తీసుకోవడానికి కానీ, ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కంటోన్మెంట్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ. ఇక్కడ రెస్ట్ ఆఫ్ తెలంగాణలో 6% ఉంటే ఇక్కడ 9% ఛార్జ్ చేస్తారు. అలాగే కొన్ని ట్యాక్సెస్ కూడా అడిషనల్గా ఉన్నాయి. కంటోన్మెంట్ బోర్డులో ఇన్కమ్ లేదు. ఆ ఇన్కమ్ కూడా ఏంటంటే మనకి ఇలా డిఫెన్స్ వాళ్ళు చెల్లించాల్సింది, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెల్లించాల్సింది, రైల్వేస్ చెల్లించాల్సింది కూడా, వాటిని కూడా రాబట్టుకునే ప్రయత్నం చేసి అన్నీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకేంటంటే అద్భుతమైన సపోర్ట్ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే ఏదైతే మన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యి నాకు అవే దీవెనగా పనిచేస్తున్నాయని మనం చేస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం లోక్సభలో, అలాంటిది ఓవరాల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరితో మీరు కలిసి ప్రచారం చేస్తున్నప్పుడు కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరిలో కూడా మీరు ప్రచారాన్ని ప్రారంభించారు. ఎలా మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతన్న ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రచారంకి వెళ్ళాము. అక్కడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను కానీ, అక్కడ మార్నింగ్కి వచ్చే వాకర్స్ని కానీ వాళ్ళందరినీ కూడా మాట్లాడాము. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకున్నాము. మాకేంటంటే అడ్వాంటేజు, ఇవాళ అందరూ కూడా మా ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఒక టీమ్గా పనిచేస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే ప్రజా జీవితంలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఉపయోగపడి ఇవాళ తప్పకుండా విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నాను. అటువైపు అటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, మరోవైపు బీజేపీ నుంచి రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో ఎట్లా ఉంది? వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఎటువంటి సమాధానాలు ఇస్తారు? సార్, ఇవాళ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మా ఈచ్ ఎమ్మెల్యేకి ఇవాళ 7 ఎమ్మెల్యేలు అండి, వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మా గౌరవ బోర్డు మెంబర్స్కి, కార్పొరేటర్స్కి, సర్పంచ్లకు కానీ అందరు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు. సో అలాగా నాకు ఏమీ ఇబ్బందిగా అనిపించట్లేదు. నాకు మా టీం టీఆర్ఎస్ ఈజీగా గెలుస్తామని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తానికి తను స్పష్టంగా చెప్తున్నారంటే అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కలిసి వచ్చినటువంటి పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి వాటి ద్వారా ఎప్పుడూ టీఆర్ఎస్ ప్రజలకు చేరింది, ఇక మాకు ఇబ్బంది అనేది లేదు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ దిలీప్తో